పంచాక్షరి మంత్రం సర్వపాపహరణం. ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. మహాశివరాత్రి 3 విధాలుగా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఒకటి లింగోద్భవం జరిగిన రోజు, రెండవది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు, మూడవది లోక కళ్యాణార్థము మహాదేవుడు పరమేశ్వరుడు కాలకోట విషయాన్ని గరళాన్ని మింగి తన కంఠములో ఉంచుకున్న రోజు. కాబట్టి 3 విధాలుగా ఈ మహాశివరాత్రికి ప్రాముఖ్యత ఉంది. ఒకటి లింగోద్భవం, రెండవది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మూడవది లోక కళ్యాణార్థము కాలకోట విషయాన్ని మింగి కంఠములో దాచుకున్నటువంటి రోజు. ఎదురు కట్టినాకేసుకోవాలి, వాళ్ళు మోస్తారులేనా గొలుసు. లక్ష్మీనారాయణ గారు కృష్ణపాడు గ్రామం, పెద్దవడూరు మండలం, అనంతపురం జిల్లా 4వ జతగా ప్రదర్శనలు లాగుతున్నాయి. రాలే, జనాలు తప్పకున్నారు. మధ్యాహ్నం లక్ష్మీనారాయణ గారు కృష్ణపాడు గ్రామం, పెద్ద నెలకుర్తి భరత్ నాయుడు గారు గాజగూడూరు గ్రామం, రాజుపాలెం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
నమస్తే మామా చెప్పు నో ప్రాబ్లం ఏది అవునా మరి ఎట్లా సరే అట్లే కాదు ఇక్కడ పోయి దిగుతావా సరే వచ్చి అడుగుండు నంద్యాలలో అయితే మరి అయితే ఏమో ఇక్కడ అయిపోయేదాన్ని బట్టి ఇటు నుంచి 2.5 గంట పడుతుంది రైట్ ఓకే బార్డర్ లైన్ గమనించుకోవాలి. బార్డర్ లైన్ దూరాన్ని 9 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 35 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారు, కృష్ణపాడు గ్రామం. ఉన్నది
ఉన్నాయి. వస్తాయంటారా? 4 నిమిషాలు వదిలేదు. ఏముంది పోయి కరెక్ట్ గ్యాప్ అది ఎత్తుకుంటుంది మరి అడిగేమో అంత ఉన్నాయి కష్టమే. ప్రత్యేకించి సంగమేశ్వర దేవస్థానానికి మరింత ప్రత్యేకత. ఈ దేవస్థానం పరమ పవిత్రమైన పాపాగ్ని పావని నదుల సంగమ స్థలంలో ఉంది. పావని నది అంటే మొగలూరు నది. పాపాగ్ని నది కర్ణాటక రాష్ట్రంలో నదులలో పుట్టి కమలాపురం దగ్గర పెన్నా నదిలో పినాకి నదిలో కలుస్తుంది. ఈ పాపాగ్ని నది మొత్తం నది పవిత్రమైనప్పటికీ 5 చోట్ల మరింత పవిత్రమైంది. ఆ 5 ప్రదేశాలు జన్మస్థానమైనటువంటి నదికొండ, రెండవది వాయుక్షేత్రమైనటువంటి గండి క్షేత్రం, మూడవది కేశక్షేత్రమైనటువంటి పాలగుట్ట, నాలుగవది భాస్కర క్షేత్రమైనటువంటి సంగమేశ్వర దేవస్థానం, ఐదవది నది పాపాగ్ని నది పినాకి నదిలో కలిసే చోటు, ఆ పెన్నా నదిలో కలిసే చోటు. ఈ 5 చోట్ల పరమ పవిత్రమైందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భాస్కర క్షేత్రమైనటువంటి ఇక్కడ సంగమేశ్వర దేవస్థానం వెళ్లడం జరిగింది. ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. అతి ప్రాచీన కాలంలో సప్త ఋషుల్లో ఒకరైనటువంటి అగస్త్య మహాముని ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సప్త ఋషుల్లో ఒకరైనటువంటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి లింగం సంగమేశ్వరటువంటి దేవస్థానం లింగం. దాని తర్వాత కాలక్రమేణా కొన్నాళ్ళ పాటు వచ్చేసి మరుగులో ఉన్నప్పటికీ మళ్ళా 16వ శతాబ్దంలో సురాసురాలు విజయనగరరాజు సురాసురాలు వచ్చేసి రాజుగా ఉన్నప్పుడు మళ్ళా దానికి గత వైభవం రావడం జరిగింది. అప్పటి నుండి క్రమేణా కొన్నాళ్ళు తెరమరుగడము మళ్ళా తర్వాత వచ్చేసి మళ్ళా ప్రాశస్త్యం రావడము జరుగుతా ఉంది. దీనికి ప్రధానంగా ఉత్తరం వైపునటువంటి ఆ కొండ, ఇప్పుడు మనం చూసే కొండ, ఒకప్పుడు దీన్ని ఏనుగులు సంచరించే కొండగా పర్వతంగా చెప్పేవాళ్ళు. తమిళంలో ఏనుగుల్లో ఆమె అంటారు, కొండలో మల అంటారు,
కాబట్టి అందుకోసం ఆ కొండకు ఆనెమల అనే పేరు వచ్చింది. ఆ ఆనెమల పేరుతోనే ప్రస్తుతం వచ్చేసి అనిమల గ్రామానికి అనిమల అనే పేరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం వివిధ రాజుల కాలంలో అభివృద్ధి చెందడం, రెండవ ఆదిల్ షా కాలంలో కొంత దెబ్బతినడం, మరలా తర్వాత వచ్చేసి దీన్ని పునరుద్ధరణ రావడం, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని భక్తులందరూ విశేషంగా కృషి చేసి గత వైభవాన్ని మళ్ళా తీసుకురావడం జరిగింది. అనిమల శ్రీ సోమేశ్వర దేవస్థానం మన ప్రాంతానికి మన పూర్వీకులైనటువంటి వారసత్వపు ఆస్తి. ఏ విధంగా అయితే మనము మన నాన్నగారు మన అప్పగారు మనకిచ్చినటువంటి ఆస్తిని, భూములు కానీ, ఇల్లు కానీ, బంగారు కానీ, మిగతా డబ్బు కానీ ఏ విధంగా దాన్ని మరింత అభివృద్ధి పరిచి మన బిడ్డలకు మనం ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ వారసత్వపు ఆస్తిని మనం మరింత మెరుగుపరిచి మన భావి తరాల వారికి, మన పుత్ర పౌత్రాలకు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతను ఈ ప్రాంతానికి చెందినటువంటి భక్తులందరూ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క సంగమేశ్వర దేవస్థానం సమక్షంలో ఇక్కడ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంటూ సంగమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రజలందరి మీద, భక్తులందరి మీద ప్రసరించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ముగిస్తున్నాను.